చెయ్యి పార్టీల మంత్రి పదవుల కోసానికి మస్తుగా పోటీ నడుస్తున్నదట. నాకు కావాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట. ఇక మరి అప్పటి వరకు ఈ ముచ్చట్లలో ఎన్ని పంచాయతీలు అయితే ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే చెయ్యి పార్టీలు బహిరంగంగానే లొల్లి పెట్టుకున్నట్టుగా ఆనొస్తున్నది. ఓ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే నువ్వు ఆగు ముందుగా నువ్వు ఆ మాట్లాడు ఆపు అన్నట్టుగానే అడ్డుపడ్డారట ఆయన స్పీచ్కు. మరి ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గంలో జరిగింది, ఇంతకు ఆ పంచాయతీకి కారణం ఏందనేది ఆ ముచ్చటేందో పురాగరుచుకున్నద్దాం పారి. దయచేసి అందరు కూసోన్రి అని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపతన్న ఎంత చెప్పినా కూడా ఎవ్వలిన్లే. ఇంటలేరు కార్యకర్తలు. మా మీద కేసులైతున్నాయి అని లొల్లి పెట్టిర్రు. 15 నెలలు ఓపిక పట్టినాం, ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి అని గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితక్క కారు పార్టీల గెలిచి చెయ్యి పార్టీలకు జంపైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డన్న గురించే గీ మాట. గప్పుడు గీనను పార్టీలకు తీసుకున్నప్పుడు ఇద్దరికి సమన్యాయం చేస్తామన్నారు గాని ఆవు ముందు భాగం మాకు వెనక భాగం ఆలకిచ్చిండ్రు, మేత మేమేస్తే పాలు ఆలు వెండుకుంటున్నారు అని కారెడ్డవాడింది సరితక్క. చెయ్యి పార్టీ మీద పోటీ చేసి గెలిచిన ఆయనను చెయ్యి పార్టీలకు తీసుకునుడే పెద్ద తప్పు అని గప్పట్ల గిట్లనే లొల్లిపెట్టి కన్నీళ్లు పెట్టి ఎంత చెప్పినా ఎవ్వలిన్లే చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. గడవో దిక్కు ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదనే ఆగములున్నారు. ఇక గిప్పుడేమంటారు, గిప్పుడెవలింటారు సరితక్క బాధను గని చెయ్యి పార్టీలనైతే శాన నియోజకవర్గాలలో గిప్పుడు గిదే పంచాదులు నడుస్తున్నాయి. మంచిగున్న కాడ గోకి పుండు చేసుకున్నట్టు కాకపోతే గిదాన్ని ఏమనాలే? ఉత్తగా కారు పార్టీలో గెలిచిన వాళ్ళను గుంజుకుంటిరి. ఇప్పుడు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నోళ్లకు సమాధానాలు చెప్పలేక ఆగం కావడతిరి అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.